ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఏ నక్షత్రంలో ఉంటే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు, ఒక మల్టీ మిలియనర్ కావచ్చు, కోటీశ్వరుడిగా చేసేటువంటి యోగాలను ఇస్తాడు. ధనయోగాన్ని ఇచ్చేటువంటి రాహువు ఏ నక్షత్రాల్లో అది చాలా అద్భుతంగా బలంగా ఇస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తాను. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగానే కలియుగం అంటేనే అది రాహు కంట్రోల్లో ఉన్నటువంటి కాలము. రాహు కలి యొక్క అంశ, కలి పురుషుడే రాహువు. ఇటువంటి రాహువు ప్రభావంతో కలియుగంలో చాలా అద్భుతమైనటువంటి ధనయోగాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను చాలామందిని చూడొచ్చు. ఎందుకంటే రాహు అంటేనే ధనము, పేరు ప్రఖ్యాతులు, హోదా, సెలబ్రిటీ స్టేటస్, తనందరూ గుర్తించాలనుకోవడము, ఇప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీలో ఉండడము, బ్రాండెడ్ ఐటమ్స్ని ఇష్టపడము, తానే ఒక బ్రాండ్గా ఉండడము, ఇటువంటి క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ రాహువు. అయితే ఒక జాతకంలో రాహువు కనుక ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆ ధనయోగం ఎంత బలంగా ఉంది అని నిర్ధారణ చేయడం అనే విషయంలో చాలా కోణాలను మనం పరిశీలించాలి, చాలా కోణాల్లో పరిశీలించాలి. అందులో ఒక ప్రధానమైనటువంటి ఒక కోణము నక్షత్ర పరిశీలన. రాహువు ధనయోగంలో ఉన్నప్పుడు ఆ యోగంలో ఉన్న రాహువు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పుడు ఈ వీడియోలో నేను రాహు ఏ నక్షత్రంలో ఉంటే ధనయోగాలు ఇస్తాడు అని చెప్తున్నాను. దాని అర్థం కేవలం ఆ నక్షత్రంలో ఉన్నంత మాత్రం ధనయోగం ఇవ్వడు, ఆ యోగానికి బలం అనేది ఉండాలి. ఆ స్థితి అనేది ధనయోగాన్ని ఇచ్చేటువంటి స్థితి అయి ఉండాలి. సాధారణంగా ఉపచయ స్థానంలో రాహువు 3, 6, 10, 11, అందులోనూ 3, 6, 11లో రాహువు, కోణాల్లో రాహువు, కేంద్రాల్లో రాహువు, ఇటువంటి స్థానాల్లో ఉండి ఈ నక్షత్రంలో, నేను ఇప్పుడు చెప్పబోయే నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఆ ధనయోగానికి చాలా అద్భుతమైనటువంటి బలం అనేది చేకూరుతుంది. తప్పకుండా అది ఆ బలయోగం, ఆ ధనయోగానికి ఒక స్ట్రెంగ్త్ని, బలాన్ని ఇవ్వడమే కాకుండా చాలా ఉన్నత స్థాయిలో ఆ ధనయోగాన్ని కూడా ఇస్తాడు రాహువు. ఆ నక్షత్రాలు ఏంటి అని తెలియజేస్తాను. 7 నక్షత్రాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. 1 విశాఖ, తర్వాత రోహిణి, భరణి, హస్త, స్వాతి, ఆరుద్ర, శతభిష. ఈ 7 నక్షత్రాలు కూడా రాహువుకి ధనయోగాన్ని ఇవ్వడంలో సమర్థత కలిగిన నక్షత్రాలు. ఈ నక్షత్రంలో ఉన్న రాహు చాలా బలంగా ఉంటాడు. అలాగే రవి నక్షత్రాల్లో కూడా రాహువు పవర్ అండ్ అథారిటీ, ధనయోగాన్ని చాలా అద్భుతంగా ఇస్తాడు. అంటే అనుకోవచ్చు రాహుకి రవి శత్రువు కదా, కాబట్టి ఆ యోగం ఇవ్వడు అని. కానీ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే రవి అంటేనే పవర్ అండ్ అథారిటీని సూచించే ప్లానెట్. రాహు అంటే కూడా వాటిని ఇష్టపడి అవంటే ప్యాషన్ ఉండేటువంటి ప్లానెట్. ఇటువంటి రాహు కనుక రవి నక్షత్రాల్లో ఉన్నట్టయితే వారు తప్పకుండా అద్భుతమైనటువంటి స్టేటస్ని అనుభవిస్తారు, ధనయోగాన్ని అనుభవిస్తారు. అయితే ఆ ప్రాసెస్లో చాలా పరిశ్రమ, హార్డ్ వర్క్ చేయడమే కాకుండా ఆ యోగాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి రవి నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు ఒక పదవిని అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తన పదవిని ఆపదలో పడేయాలనేటువంటి మనుషుల మధ్యలో ఉండడము, తనని కిందకి లాగాలనేటువంటి మనుషుల మధ్యలో తను పోరాడుతూ వెళ్ళడము, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే రవికి రాహుకి శత్రుత్వం ఉంది కాబట్టి శత్రుత్వాన్ని ఈ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల్లో రాహు ఉన్నప్పుడు అది ధనయోగం కాంబినేషన్లో ఉండి రాహు బలంగా ఉన్నప్పుడు యోగాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. అలాగే రాహుకేతుల విషయంలో ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి, రాహువు ఛాయాగ్రహం కాబట్టి రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశి అధిపతి బలంగా యోగంలో ఉండాలి. రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి బలంగా ఉండాలి. అలాగే రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతితో రాహు యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే రాహు ఆ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి రాహుకి ఉదాహరణకి కోణంలో ఉన్నట్టయితే ఆ యోగానికి బలం చేకూరుతుంది. అలాగే రాశ్యాధిపతి కూడా, రాహు యొక్క రాశ్యాధిపతి కూడా రాహుతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ గ్రహాలు కూడా, ఆ నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి కూడా మంచి యోగంలో ఉండి బలంగా కనుక్కున్నట్టయితే రాహువు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. కొన్ని నక్షత్రాలు స్పెసిఫిక్గా చెప్పబడ్డాయి.
మొట్టమొదటిగా విశాఖ నక్షత్రానికి వచ్చినట్టయితే, విశాఖ నక్షత్రానికి అధిపతి అగ్ని. ఇది గురువు యొక్క నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం తులారాశిలో ఉంటుంది, అలాగే వృశ్చిక రాశిలో 3 పాదాలు ఉంటాయి. ఈ విశాఖ నక్షత్రంలో రాహు ధనయోగంలో కనుక ఉన్నట్టయితే అద్భుతమైన ధనయోగాన్ని ఇచ్చిన వ్యక్తులను చూడొచ్చు. మల్టీమిలియనర్స్ అంటే టాప్ క్లాస్ బ్రాండ్స్ వాడడము, చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడము, ఇటువంటి ఒక మల్టీమిలియనర్ కేటగిరీలో ధనయోగాన్ని ఇస్తారు రాహు విశాఖ నక్షత్రంలో బలంగా కనుక ఉన్నట్టయితే, ధనయోగంలో కనుక ఉన్నట్టయితే. అంటే వారు చాలా పదునైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, తన యొక్క వ్యాపారం విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో, ఇలాంటి విషయాల్లో చాలా సూక్ష్మమైనటువంటి అవగాహన కలిగి ఉండి సరైన నిర్ణయం తీసుకుని ఎప్పుడు కూడా జీవితంలో ఎదుగుతూ ఉంటారు రాహు యొక్క ప్రభావం వల్ల. ఈ నక్షత్రంలో రాహు తన యొక్క ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ని చాలా బాగా ప్రదర్శిస్తాడు. దానివల్ల జాతకుడికి మేలు చేస్తాడు. ఎందుకంటే విశాఖ నక్షత్రానికి అధిపతి అగ్ని. అగ్ని ఇప్పుడు చూడండి, అది పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడు కూడా జీవితంలో పైకి వెళ్తూనే ఉంటారు. వారి యొక్క ఆర్థిక స్థితి, వారి యొక్క స్టేటస్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ ఉండడమే వీరి యొక్క జీవితాశయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే తపన ఉంటుంది. ఎప్పుడు కూడా సరిపెట్టుకోవడము, తృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా ఎదగాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అలా వీరు ఎప్పుడు కూడా ఆ దిశగానే వారి యొక్క ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. రాహు యోగంలో ఉన్నప్పుడు అద్భుతంగా వారు అనుకున్నటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు. ఈ తృష్ణ, ఆశ ఇవన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి ఈ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు. ఏదన్నా సమస్యలు వచ్చినట్టయితే వారు ఎదిగే క్రమంలో ఆ సమస్యల్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడు రాహువు. ఈ నక్షత్రం రాహుకి చేసేటువంటి మేలిది. అందుకే రాహు విశాఖ నక్షత్రంలో ఉండి ధనవంతులైనటువంటి వ్యక్తులు చాలామందికి మోటివేటింగ్ పర్సన్స్గా ఉంటారు, ఇన్స్పైరింగ్ పీపుల్గా ఉంటారు, చాలామందిని ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒకటి విశాఖ 1వ పాదము తులారాశిలో ఉంటుంది, మిగతా 3 వృశ్చిక రాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. కాబట్టి గురువు శుక్రుడు బలంగా ఉండాలి తులారాశిలో విశాఖ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు. అలాగే అది మిత్రక్షేత్రం అవుతుంది. రాహుకి చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి రాశి తులారాశి. ఎందుకంటే తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క రాశి అది. అది కూడా భోగాల్ని సూచించేటువంటి రాశి. చాలామంది తులా లగ్న జాతకులను చూసినట్టయితే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడము, కళాకారులుగా ఉండడము, ఇటువంటివి చూడొచ్చు. ఎందుకంటే ఆ రాశికి అటువంటి లక్షణం ఉంది. అందులో విశాఖ నక్షత్రంలో రాహు ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే వృశ్చిక రాశి కుజుడి యొక్క రాశి. కుజుడు అంటేనే ఫైటింగ్ స్పిరిట్, డైనమిక్ నేచర్, కష్టాలు వస్తే ఎదురోటి పోరాడేటువంటి తత్వం, ఇవన్నీ కూడా ఇస్తాడు కుజుడు. అందుకని ఈ నక్షత్రంలో రాహు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ధనయోగం విషయంలో. ఎప్పుడు కూడా మనం చాలా సొఫిస్టికేటెడ్ లైఫ్ని లీడ్ చేస్తూ హై క్లాస్ కార్స్ని వాడటము, బ్రాండెడ్ ఐటమ్స్ని వాడటము, ఇటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ నక్షత్రం. ఆ తర్వాత నక్షత్రము రోహిణి నక్షత్రం. దీనికి బ్రహ్మ అధిపతి. ఇది చంద్రుడి నక్షత్రము, ఎమోషన్స్ని సూచించేటువంటి చంద్రుడి యొక్క నక్షత్రం. అలాగే చంద్రుడు అంటేనే సంపదను సూచించేటువంటి గ్రహము. పుష్టి, సంపద, జీవితంలో ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా సూచించే గ్రహం చంద్రుడు. చంద్రుడు రోహిణిలో, అందుకే ఉచ్చలో ఉంటాడు. ఈ రోహిణి నక్షత్రంలో కనుక రాహు ఉన్నట్టయితే అది వృషభ రాశి అవుతుంది. కాబట్టి రాహుకి వృషభం అనేది ఉచ్చ క్షేత్రంగా చెప్పబడింది. ఆ విధంగా చూసినప్పుడు కూడా రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రోహిణి నక్షత్రంలో. వీళ్ళకి అన్ని సంపదలు ఉంటాయి, చాలా ప్లేఫుల్గా ఉంటారు, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి వీరికి. ఈ విధంగా జీవితం ఎప్పుడూ కూడా ఉల్లాసంగా గడుపుతూ, పార్టీస్ని ఎంజాయ్ చేస్తూ, స్నేహితులతో గడుపుతూ ఆనందంతో నిండిపోతుంది, ముఖ్యంగా రాహు దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఈ విధంగా రోహిణి నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రము రాహుకి ధనయోగాన్ని ఇవ్వడంలో.
ఆ తర్వాత భరణి నక్షత్రం, దీనికి యముడు అధిపతి. భరణి అంటేనే వారు బాధ్యతల్ని భరించగలిగేటువంటి వ్యక్తులు అయి ఉంటారు ఆ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు. అదేవిధంగా ఈ భరణి నక్షత్రం ఏదైతే ఉందో పెద్ద పెద్ద బాధ్యతలను కూడా మోయగలదు అనేది దాని అర్థము. అందుకే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. యముడు అధిపతి కాబట్టి నక్షత్రానికి చాలా సిన్సియర్గా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు. ఎక్కడ కూడా పొరపాట్లు చేయకుండా ఫినాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో నిక్కచ్చిగా ఉంటూ ఎప్పుడు కూడా ఏమరపాటు లేకుండా అన్ని తానే స్వయంగా చూసుకుంటూ ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. ఇక ఈ భరణి నక్షత్రంలో కనుక రాహు ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇది శుక్రుడు నక్షత్రము, మేషరాశిలో ఉంటుంది. అది కుజుడిలు. ఈ శుక్ర కుజ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇది వెల్త్కి చాలా మంచిది. శుక్రుడిని మనము కేవలము అగ్రెసివ్ ప్లానెట్గా చూస్తాం, కానీ బిజినెస్ మ్యాన్గా ఉండాలి అంటే కుజుడు ఎప్పుడు బలంగా ఉండాలి. కుజుడు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. కుజుడు అంటేనే నేను, నాది అనే దాని మీద ఫోకస్ ఉండేటువంటి గ్రహం. అందుకే ఇప్పుడు ఒక వ్యాపారవేత్త కావాల్సింది నా బిజినెస్ ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అటువంటి వారికి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరికంటే కూడా బిజినెస్ ఎక్కువ ముఖ్యమై ఉంటుంది. తన ఫ్రెండ్స్ని కూడా తన బిజినెస్కి ఉపయోగపడేటువంటి ఫ్రెండ్స్ని ఎప్పుడూ కూడా దగ్గర ఉంచుకుని వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడము, ఇటువంటి ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఈ భరణి నక్షత్రం కనుక రాహు ఉన్నట్టయితే. కుజ శుక్రులు ఇద్దరూ కూడా వ్యాపార విజయాలకు చాలా బాగా సహాయపడేటువంటి గ్రహాలు. అందుకని ఈ భరణి నక్షత్రంలో రాహు కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే రాశి అధిపతి అటువంటి గ్రహము, నక్షత్రాధిపతి కూడా అటువంటి గ్రహమే. ఇక తరువాత నక్షత్రం హస్త నక్షత్రం. దీనికి అధిపతి రవి. అంటే హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయినప్పటికీ అధిదేవత సూర్యుడిగా చెప్పాడు రవి. ఒక గెద్ద దీనికి సింబల్. అంటే గెద్దకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే బర్డ్స్ ఐ అంటామంటే సూక్ష్మ దృష్టి. అంటే ఎంత పైనుంచి ఎగురుతున్నా కింద ఉన్నటువంటి విషయాల్ని పసిగట్టగలిగేటువంటి లక్షణం ఉంటుంది గెద్దకి. ఈ విధంగా వీరెప్పుడూ కూడా ఏమరపాటుతో లేకుండా సూక్ష్మమైన విషయాలను కూడా పట్టించుకుంటూ తన అభివృద్ధికి ఎలాగ పరిస్థితులు మలుచుకుంటూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరికి ఇన్బిల్ట్ టాలెంట్ ఉంటుంది. ఏదైనా ఒక పని చేపడితే దాన్ని తన నైపుణ్యంతో పూర్తి చేసి సక్సెస్ని సాధించగలిగేటువంటి సమర్థత ఉంటుంది రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. ఎందుకంటే ఈ నక్షత్రం కన్యారాశిలో వస్తుంది. ఇది రాహుకి స్వక్షేత్రంగా కూడా చెప్పబడింది. అందుకని కన్యారాశిలో ఉన్నటువంటి రాహు, అందులోనూ హస్త నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చంద్రుడు బలంగా ఉండాలి, చంద్రుడు పాడవకూడదు. చంద్రుడు కూడా రాజయోగంలో ఉండి బుధుడు కూడా మంచి స్థితిలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా రాహు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. వేరే గ్రహాలు ఇచ్చేటువంటి ధనయోగానికి రాహు ఇచ్చేటువంటి ధనయోగానికి తేడా ఏంటంటే, రాహువు ఈ యుగంలో ఏదైతే లేటెస్ట్ ఉన్నాయో, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ బిజినెస్, వాటిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి సమర్థతనిస్తాడు తను ఇచ్చేటువంటి ధనయోగం నుంచి. ఇక ఆ తర్వాత నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇది కూడా తులారాశిలో వస్తుంది. ఇది రాహు యొక్క సొంత నక్షత్రం. ఇవి చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. బిజినెస్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళని తన వ్యాపారానికి ఎలా వాడుకోవచ్చు అనేటువంటి మెలకువలు తెలిసి అందరితో సత్సంబంధాలని మెయింటైన్ చేస్తూ తాను వృద్ధిలోకి రావడము, తాను ఎదగడము అనేటువంటి లక్షణం కలిగి ఉంటుంది రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. వీరికి ఎప్పుడు కూడా ధనాన్ని సంపాదించాలి, ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది. ఈ నక్షత్ర లక్షణమే అలాంటిది. ఇందాకే చెప్పినట్టుగా ఇది శుక్రుడి ఇల్లు కూడా. శుక్రుడి ఇల్లు తన సొంత నక్షత్రము కాబట్టి చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు రాహు కనుక ఈ నక్షత్రంలో ధనయోగంలో కనుక ఉన్నట్టయితే. కష్టించి పనిచేసే స్వభావం ఉంటుంది. తన ఎదుగుదల కోసం ఎంత కష్టపడాలో అంతా కూడా కష్టపడుతూ ఉంటారు స్వాతి నక్షత్రంలో రాహు ఉన్నటువంటి వ్యక్తులు. ఇక తరువాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇది కూడా రాహు యొక్క సొంత నక్షత్రమే. మిథున రాశిలో పూర్ణ నక్షత్రం ఇది. ఆ రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రాహువు. ఇక్కడ కూడా బుధుడు వ్యాపారానికి ఎలా అయితే ప్రతీకో అటువంటి మిథునంలో రాహు తన సొంత నక్షత్రం రాహులో ఉన్నప్పుడు, అదే ఆరుద్రలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. అయితే మనం చూసుకోవాల్సింది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా.
బుధుడు వక్రించి ఉండకూడదు. అలాగే చాలా మంచి రిలేషన్లో ఉండాలి రాహుకి మళ్ళీ 6 ఇంటూ 8 ఉండకుండా ఉండడము, ఇలాంటి కొన్ని అంశాలను పరిశీలన చేసి బుధుడు కనుక కంఫర్టబుల్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే రాహు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. లేటెస్ట్ టెక్నాలజీని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీలో వీరి బిజినెస్ ఉంటుంది, అందులోనూ వీరు ఒక బిజినెస్ ఐకాన్గా ఉంటారు. వీడు బ్రాండ్ అనేది ఒకటి పాపులర్ అవ్వడము ఈ విధంగా ఉంటుంది. అది ఉదాహరణకి స్మార్ట్ ఫోన్ బిజినెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బిజినెస్, ఇందులో తనదంటూ ఒక బ్రాండ్, ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది ఈ ఆరుద్ర నక్షత్రం. రాహు కనుక అందులో ఉండి ధనయోగంలో కనుక ఉన్నట్టయితే. అలాగే తరువాత నక్షత్రం శతభిష నక్షత్రం. ఇది కూడా రాహు యొక్క సొంత నక్షత్రం. ఇది శనిలైనటువంటి కుంభంలో పూర్ణ నక్షత్రం. కుంభము అనేది కాలపురుష చక్రంలో 11th హౌస్, అంటే గెయిన్స్ని సూచించే హౌస్. ఆశయ సిద్ధి, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ స్టేటస్, విఐపి సర్కిల్లో ఉండడం, ఇవన్నీ సూచిస్తుంది 11th హౌస్ అయినటువంటి కుంభం. కాబట్టి రాహు కనుక శతభిష నక్షత్రంలో ధనయోగంలో ఉండి శని కనుక బలంగా ఉన్నట్టయితే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ రంగంలో కావచ్చు, అలాగే చాలా స్థిర చరాస్తులు కలిగి ఉండడము, చాలా సంపన్నులుగా ఉండడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు రాహు కనుక శతభిష నక్షత్రంలో ధనయోగంలో కనుక్కున్నట్టయితే. అయితే శతభిష అంటేనే అక్కడ సర్జన్స్ని సూచించేటువంటి నక్షత్రం. కాబట్టి మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడము, అంటే ఆ సర్జన్స్ అపాయింట్మెంట్ దొరకాలంటేనే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండడము, అటువంటి పేరు ప్రఖ్యాతను కూడా ఇస్తాడు రాహు ఈ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. అలాగే రవి నక్షత్రం అయినటువంటి కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, వీటిలో కూడా రాహు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. అయితే ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు రవి మంచి ధనయోగం కాంబినేషన్లో ఉండాలి. ఈ విధంగా రాహువు ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ధనయోగాల్లో ఉన్న ప్లేస్మెంట్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా తన మహాదశలో ముఖ్యంగా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, లైఫ్ని చేంజ్ చేసేటువంటి రిజల్ట్స్ని ఇచ్చి ఆ జాతకుడు సమాజంలో ఒక సెలబ్రిటీగా, ఒక బ్రాండ్గా ఉండేలాగా సహాయపడతాడు రాహువు. ఇది రాహువు కొన్ని నక్షత్రాల్లో ఉంటే ఇచ్చేటువంటి ధనయోగాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ రాహువు నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి యొక్క బలము, రాహు ధనయోగంలో కాంబినేషన్లో ఉన్నాడా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి. ఇవన్నీ కనుక సరిపోయినట్టయితే తప్పకుండా రాహు చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు ఈ నక్షత్రాల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.